ఆటోమేటిక్లీ అలా వెళ్ళిపోతాయి అనమాట శూలాలు. అంటే ప్రీవియస్ లో కూడా బాలయ్యబాబు మూవీస్ లో తొడగొడితే ట్రైన్ ఎలిక్కిపోవడం లాంటిది ఉంది కదా, లైక్ అవి తగ్గారు ఇప్పుడు. అవి ఓవర్ అని చెప్పి ఆయనకు కూడా తెలిసిపోయినట్టుంది, డైరెక్టర్ కూడా తెలిసిపోయింది. అందుకని అవి తగ్గించి వాస్తవానికి దగ్గరలో ఉన్నాయి, విఎఫ్ఎక్స్ కి కొంచెం అనువుగా ఉన్నాయి చూసి పెడుతున్నారు అనమాట. ఏది వాస్తవానికి ఓవరే, కానీ సినిమాలో ఓవర్ ఏం అనిపించదు ఫ్యాన్స్ కి. ఎందుకంటే బాలయ్య బాబు అంటేనే అంత, ట్రైన్ ఆపడం కష్టం కానీ బస్సును అయితే ఆపుతారు కదా, అలా పెట్టేస్తారు అనమాట. ఒట్టు మన హిందూ సనాతన ధర్మానికి నిదర్శనంగా అనిపించింది. సాక్షాత్తు పరమశివుడు ఎలా కనిపిస్తాడో ఆ లెవెల్లో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ లో ఆంజనేయ స్వామిని కూడా బాగా చూపించాడు, నాకు బాగా నచ్చింది ఆ సీన్. ఫ్యాన్స్ ఆబ్వియస్లీ హిట్ చేయడానికి చూస్తారు. ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను బాలయ్య బాబు. అలాగే ఫ్యాన్స్ తో పాటు ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులకు కూడా అద్భుతమైన విజయం చేస్తారని నేను భావిస్తున్నాను. బోయపాటి గారు దాటుతారో లేదో తెలియదు కానీ దాటాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా మన తెలుగు వాళ్ళే. సో పాన్ ఇండియా లెవెల్లో బోయపాటి గారు దాటినా ఆయన రికార్డు మళ్ళీ నెక్స్ట్ రికార్డు ఇంకొకరు మన తెలుగు వాళ్ళే దాటాలి, అది అలా కోరుకుంటాను. తమన్ గారు ఓజీలో ఇరగదీశారు, దీంట్లో అయితే ఇంకా డబల్ ఇరగదీశారు. అసలు సాక్షాత్తు ఆంజనేయ స్వామి కొట్టాడా అని అనిపించింది. బ్యాక్గ్రౌండ్ కూడా ఆంజనేయ స్వామి చూపించారు కదా, ఆ విజువల్ అయితే మనకి క్లియర్ గా బోయపాటి గారు చూపించారు. యాక్సెప్ట్ టు బోయపాటి గారి విజువలైజేషన్. నేనా జై హైదరాబాద్ అంట, హైదరాబాద్ కాబట్టి.